న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. దర్శి వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఉందని, నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్రంలోని పేదలందరూ సంతోషంగా ఉన్నారని, మళ్లీ ఆయన్నే సీఎంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బూచేపల్లి వెంకయ్యమ్మ, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మళ్ళా జగన్ ఫస్ట్ నుంచి కూడా మా మేనిఫెస్టో ఒక బైబుల్ లాంటిది, ఒక ఖురాన్ లాంటిది, ఒక భగవద్గీత లాంటిది అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ప్రతి కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఇచ్చిన హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా జగన్మోహన్ ఇచ్చిన పథకాలు చూపిస్తూ ప్రతి పిల్లవాడికి కూడా అమ్మఒడి పథకం వచ్చిందని చెప్పేసి, స్కూల్స్ అనే జగన్మోహన్ అని చెప్పేసి ప్రతి ఊరు వాడ అందరూ కలిసిమెలిసి మళ్ళా మాకు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఇదే పథకాలు మళ్ళా కొనసాగించాలి. ఈ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి గడప తట్టి, ప్రతి వాలంటీర్ల ద్వారా కానీ సచివాలయం ద్వారా గడప తట్టి ప్రతి పథకం కూడా పేదవాళ్ళకి అందిందంటే ఇది జగన్మోహన్ గారు దైవం అని చెప్పేసి ప్రతి ఒక్కరు, ప్రతి ఊరు, ప్రతి ఆకాశీలను కొనియాడతారంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ప్రభుత్వం బాగుంది. అదేవిధంగా పోయినసారి హామీలు నెరవేర్చాము. మళ్ళా ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో 44+ అని చెప్పేసి మళ్ళీ మా కొత్త మేనిఫెస్టో జగన్మోహన్ గారు మళ్ళా రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టో గతంలో ఏ విధంగా అమలుపరిచారు జగన్మోహన్ గారు, అదేవిధంగా పేదవాళ్ళందరికీ అందుబాటులో ఉండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకులా ఉండి ప్రతి పథకాన్ని పేదవాళ్ళకి అందరికీ ప్రతి గడపని అందిస్తున్న మహానుభావుడు జగన్మోహన్ అని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటారు, అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే